హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హార్వెస్ట్ ఉంది. హార్వెస్ట్తో పాటు మనం మొన్న తయారు చేసుకున్నాం కదండి మన ఇమ్యూనిటీ బూస్టరు బనానా అండ్ అలోవెరాతోని. అది మొక్కలకు ఈరోజు కొంచెం కలిపి ఇస్తాను. మొన్న వర్షాలు పడ్డాయి, వాటరింగ్ పెద్దగా ఏం చేయలేదు మొక్కలకి. ఈరోజు కొంచెం నిన్న కొద్దిగా ఎండ కొట్టింది, దాంతోపాటు కొంచెం మొక్కలు కూడా డల్ అయ్యాయి. ఇదిగోండి ఇలా మొక్కలు కొద్దిగా డల్ అయ్యాయి. వాటికి మనమైతే ఆ డ్రింక్ తయారు చేసుకొని రెడీగా ఉంది కాబట్టి అది 3 days ఫర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేను వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటాను. అయితే ఈరోజు అంతే, కొంచెం టమాటాలు, కొద్దిగా కొన్ని కూరగాయలు ఉన్నాయి. ఒక ఫ్రూట్ వెరైటీ హార్వెస్ట్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది లిల్లీ. మళ్ళీ మనకి వేరే మొక్క ఇంతకుముందు 1 month బ్యాక్ పూసిన లిల్లీ మొక్క అది అయిపోయింది. ఇదిగోండి ఇంకో లిల్లీ మొక్క నుంచి అయితే లిల్లీ ఫ్లవర్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఓకే, ఇదిగోండి బీరకాయలు, కొన్ని బీరకాయలు ఉంటున్నాయి, కట్ చేసుకుందాం. టమాటాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా మన గార్డెన్లో. చెర్రీ టమాటాస్ కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుంటాం. కొన్ని చిక్కుడుకాయలు, చిక్కుడు వానలు పడ్డాయి కదండి బాగా. చిక్కుడుకైతే పేనుబంక బాగా వచ్చింది. చాలా ఎట్లా అంటే అసలు కొన్ని అయితే తీసేస్తున్నా నేను, వాటిని ఏమి హార్వెస్ట్ చేసి పడేయాల్సి వస్తుంది. ఇదిగో ఇలా ఖరాబ్ అయిపోతున్నాయి, చాలా వరకు ఖరాబ్ అయిపోయినాయి. నేను బూడిద జల్లుకున్న మికుల్లో పేనుబంక స్టార్ట్ అయిందని చెప్పి నేనైతే బూడిద జల్లుకున్నాను. బూడిద జల్లుకున్న 1 dayలోనే వానలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నేను వాటిని ఏం చేయలేకపోయినా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. చాలా వరకు అయితే చిక్కుడుకాయలు తీసి పడేయాల్సి వస్తుంది, హార్వెస్ట్ చేసుకొని పడేయాల్సి వస్తుంది. కొన్ని బాగానే ఉన్నాయి కానీ కొన్ని అయితే మొత్తం పోయినాయి. ఇవి బాగానే ఉన్నాయి. మందారం పూలు అయితే రోజు 2 మందారాలు వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. ముద్దు మందారాలు చాలా బాగా వస్తున్నాయి. ఇది రెడీ అయిపోయింది విత్తనాలకి. ఇది చెట్టు మీదనే ఇట్లా ఎండిపోతే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా దీంట్లో ఇప్పుడు సీడ్స్ రెడీ అయిపోయాయి. చూడండి, ఇదిగో గలగల సౌండ్ వస్తుంది. మనం దీన్ని తీసేసుకుందాం విత్తనాలకి. నేతి బీరలు కూడా వస్తున్నాయి. ఇది అవ్వలేదు ఇంకొచ్చు, లేత ఒకటి రెడీ అయిపోయింది.
వీడియో తీయడానికి ఎవ్వరు లేరండి, నేను అందుకే ట్రైపాడ్ పెట్టుకొని చేస్తున్నాను. మీకు ఎలా ఇదిగోండి, ఇక్కడ మన సీడ్స్ మనమే రెడీ చేసుకుంటాం కదండి. ఇదిగో ఇలా ఆకుకూరలు కూడా మన సీడ్స్ని మనము రెడీ అయితే చేసుకుంటున్నాము. చూడండి, ఇదిగో ఇది చుక్కకూర సీడ్స్. ఇలా మొక్క మీదనే ఎండిపోయిన తర్వాత మనం ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చాలా సరిపోతాయండి ఇవి మనకి ఈ సీజన్కి. ఈ చుక్కకూర ఇదిగోండి ఇలా హార్వెస్ట్ చేస్తూ చేస్తూ ఇలా సీడ్స్ అయితే ఇట్లా వస్తాయి. ఇదిగో పూలు ఇలా వస్తాయి. ఇది తర్వాత ఇది కొన్ని రోజులు అయినాక తెంపుకుంటాను. ఇప్పటికైతే ఇక ఎండిని కలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది నేను ఫ్రూట్ వెరైటీ హార్వెస్ట్ అన్నాను కదండి. ఇదిగో మన దాంట్లో మన గార్డెన్లో మాత్రం ఈ యాపిల్ బేర్ అయితే రెడీ అయిపోయాయి. రేగుపండు అండి, రేగుపండ్లు రెడీ అయిపోయాయి. వీటిని అయితే ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం, లేదంటే మళ్ళీ వానలు వచ్చాయంటే కింద పడిపోతాయి. ఇదిగోండి ఉన్నాయి, ఇంకా నేను కోస్తాను. చాలా పూత వచ్చినుండేనండి, ఇంకా మొత్తము అప్పుడు వానలకి మొత్తం రాలిపోయింది. కానీ లేకుంటే చాలా ఇంకా కాయలు అయితే చాలా బాగానే వచ్చేవి. పర్వాలేదు, ఇప్పటికైనా బాగానే తీసుకున్నాం మనం. ఇదిగోండి, ఫర్మెంట్ అయినాక ఇలా అవుతుందండి. అలోవేరా మొత్తం కలిసిపోయింది, అలోవేరా అండ్ బనానా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చేద్దాం. రేషియో అంటూ ఏం లేదండి, మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. మొక్కలకి ఇది మంచి ఫర్టిలైజర్ ప్లస్ మంచి ఫర్టిలైజర్గా అయితే పనిచేస్తుంది. ఇదిగోండి ఇలా మొక్కలకి మొదట్లో
ఇలా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న మొక్కలకు కూడా ఇస్తే చాలా ఎనర్జీ అందుతుందండి. ఇలా అయితే మొక్కలకి ఇచ్చుకోవాలి. ఓకే అండి, నేనైతే అన్ని మొక్కలకి ఇస్తాను. ఇదిగోండి ఈరోజు మనది హార్వెస్ట్ ఏంటంటే చూడండి, ఇదిగో బీరకాయ సీడ్స్ అండ్ మన చుక్కకూర సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇదిగోండి కొద్దిగా మన రేకాయలు అంటే యాపిల్ బేర్ పండ్లు అయితే తీసుకున్నాము. ఇదిగోండి కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా పొడుగు నల్ల వంకాయలు, కొద్దిగా చిక్కుడు, ఇదిగోండి ఒక నేతి బీర, మిగతావి బీరకాయలు అయితే కోసుకున్నాము. ఇంకా కొన్ని దొండకాయలు, ఇదిగోండి ఒక 1/2 kg అన్నీ చెర్రీ టమాటాస్, మామూలు టమాటాలు 2 కలిపి ఒక 1/2 kg అన్నీ ఉంటాయి. కొద్దిగా వంకాయలు, 2-3 బెండకాయలు రోజు పైకి వచ్చి పని చేసుకుంటున్నప్పుడల్లా చూసి హార్వెస్ట్ అయితే కోసుకొని పోతాను. ఒక 5-6 రోజులు కలిపితే ఒక 1/4 కిలో కంటే ఎక్కువ అవుతున్నాయి. వాటిని అయితే వీడియోలో హార్వెస్ట్ టైంలో కొద్దిగానే కనబడుతున్నాయి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.